విజయవాడలో పికిల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని నైట్రో పికిల్ బాల్ కేఫ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ కు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడాకారుల్లో జోష్ నింపేలా స్వయంగా రాకెట్ చేతబట్టి ప్రజాప్రతినిధులు ఇద్దరూ కూడా కాసేపు పికిల్ బాల్ ఆడారు. రాష్ట్రంలో ఈ క్రీడకు పెరుగుతున్న ఆదరణపై వారు హర్షం వ్యక్తం చేస్తూ టోర్నీ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. How are you? Good. We just played a game. Excellent. Vijayawada పెట్టారు. Thank you. నేను పట్టించుకోవాలి. ఎంపీ గారు, కేశినేని గారు, అందరికీ నమస్కారం. ఇవాళ పికిల్ బాల్ థర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో పికిల్ బాల్ గత 2 సంవత్సరాల నుంచి ఏదన్నా ఒక క్రీడ అత్యధికంగా ఆదరణ పొందిందంటే అది పికిల్ బాలే. నిజంగా హైదరాబాద్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పికిల్ బాల్ అనేది చాలా ప్రాచుర్యంగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఇవాళ విజయవాడ నగరానికి టోర్నమెంట్ తీసుకొచ్చిన నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు విజయవాడ నగర ప్రజల తరఫున. విజయవాడ నగరంలో కూడా చూస్తే గత సంవత్సర కాలం నుంచి ఎన్నో పికిల్ బాల్ కోర్ట్స్ వచ్చినాయి. ఇవాళ నిట్రో ఆధ్వర్యంలో ఇండోర్ పికిల్ బాల్ కోర్టే కాకుండా నిట్రో కేఫ్ కూడా స్థాపించిన క్రాంతికి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. నిజంగా చూస్తే ఒక ఫస్ట్ బ్రహ్మాండమైన కోర్టు. రంగారావు గారు అధ్యక్షుల వారు ఒకటే చెప్పారు, ఇటువంటి కోర్టు నేను 10 టోర్నమెంట్లు ఆడాను, ఎక్కడా చూడలేదు, బ్రహ్మాండమైన కోర్టులు పెట్టారని. ఇటువంటి కోర్టు ఎంతోమంది యువకులు ఇటువంటి కోర్టులు పెట్టడమే కాకుండా క్రీడా వసతులు కల్పించడంలో ఈ విజయవాడ నగరంలో ఇటువంటి యువకులు ముందుకు రావాలని వారందరినీ కోరుకుంటూ 3వ ఆంధ్ర రాష్ట్ర పికిల్ బాల్ ఛాంపియన్షిప్ విజయవాడ నగరంలో కండక్ట్ చేయడం, దానికి మా బొబ్బిల్ రాజా గారు, రంగారావు గారి యొక్క సహకారంతో అది సాధ్యమైంది. ఏదైనా కూడా యువకులు ఇక్కడ హై స్టాండర్డ్స్తో పికిల్ బాల్ స్టేడియంని ఏర్పాటు చేయటం, ఇది విజయవాడ నగరానికి ఒక అందం తెచ్చేది కాదు. వాళ్ళ స్టేట్ కాంపిటీషన్ జరగాల, రేపు ఆల్ ఇండియా కాంపిటీషన్ కూడా జరగాల, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ జరిగే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్వాహకులు నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు పికిల్ బాల్ అనేది ప్రతి ఒక్కళ్ళు 10 ఏళ్ల నుంచి 90, 80, 70 ఏళ్ల వరకు కూడా దీన్ని గౌరవిస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. 70 ఏళ్ల వ్యక్తి 19 ఏళ్ల వ్యక్తితో జతగా ఆడే గేమ్ ఏదైనా ఉందంటే అది క్రీడలో ఈ యొక్క పికిల్ బాల్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ మంచి అందమైన స్టేడియం నిర్మాణం చేసినందుకు నేను వాళ్ళ బ్యాచ్కి, ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఒక బ్యాచ్గా దీన్ని ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా నిర్వాహకులకి, నైట్రో నిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఆడే వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పికిల్ బాల్ ఓపెన్ క్రీడలు ఏదైతే జరుగుతుందో ఇది నైట్రో వెన్యూగా జరుగుతుంది. మరి పెద్ద మనసుతోని ఎంపీ గారు శివనాథ్ గారు, అదే గారు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి క్రీడలను ప్రోత్సహించడానికి వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సదుపాయం అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సదుపాయాలు పికిల్ బాల్ ఫెసిలిటీ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది నైట్రో అన్నది. దానికి మరి క్రాంతి గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ఫెసిలిటీస్ రావటం వల్ల పికిల్ బాల్ చాలా వేగవంతంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెంది మంచి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయే రోజుల్లో వస్తారని ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ టోర్నమెంట్లో ఎంతోమంది పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం వాళ్ళ ప్రతిభని చూపించడానికి కానీ మీకు మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఈరోజు నైట్రో పికిల్ బాల్ అండ్ కెఫేలో ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న థర్డ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడికి అన్ని జిల్లాల్లో నుంచి దాదాపుగా
ప్లేయర్స్ రావటం జరిగింది. ఇట్లాంటి టోర్నమెంట్స్ ఏంటంటే గేమ్ని ఎంకరేజ్ చేయడానికి ఎన్నో విధాలుగా పాల్పడతాయి. ఈరోజు పికిల్ బాల్ అనేది ఈ ప్రపంచం మొత్తంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్. మనకి రానున్న కాలంలో నాకు తెలిసి 2032 ఒలింపిక్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నైట్రో పికిల్ బాల్ అండ్ కెఫేలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా దాదాపుగా నిన్న 9-8 పిల్లల దగ్గర నుంచి కూడా ఇవాళ 70+ ఇయర్ ఓల్డ్ ప్లేయర్స్ కూడా ఉండడం అనేది విశేషం. ఎందుకంటే ఈ గేమ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి డిజైన్ చేసిన గేమ్ కాబట్టి ప్రతి ఏజ్ గ్రూప్ వారు వచ్చి ఆడుకుని మంచి కాంపిటేటివ్ స్టేజ్ మీద కంపీట్ చేసే అవకాశాలు అనేది రావటం, అలాగే ఈరోజు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా క్రీడలని ఎంకరేజ్ చేసి హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మజిల్స్ అనేది మనుషుల్లో మజిల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అది తగ్గకుండా ఏదో ఒక క్రీడ ఆడతా, అలాగే మరీ ఇంటెన్సివ్ స్పోర్ట్స్ ఆడుతుంటేనేమో జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అటు ఇటు కాకుండా మధ్య లెవెల్లో ఉన్న గేమ్ అనేది ఈ పికిల్ బాల్. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి గేమ్ ట్రై చేసి, దాదాపుగా దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10-15 మినిట్స్లో కల్లా గేమ్ గురించి అవగాహన వస్తుంది. ఈజీగా అందరూ ఆడగలుగుతారు కాబట్టి 10-15 మినిట్స్లో లెర్న్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మాస్టర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కంటిన్యూస్గా అందరూ గేమ్ ఆడి వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకోవటం కానీ, అలాగే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవటం కానీ చేసుకోవాలని కోరుకుంటున్నాను.